హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ సబ్జెక్ట్లోని డేటా కమ్యూనికేషన్ టాపిక్ అనేది డిఫైన్ డేటా కమ్యూనికేషన్ అనే టాపిక్ని చెప్పుకుంటున్నామండి. ఇది ఎగ్జామ్లో డెఫినెట్గా 3 మార్క్స్కి అనేది వస్తుందన్నమాట. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇది నేను క్వశ్చన్ అక్కడ ఇచ్చాను, డిఫైన్ డేటా కమ్యూనికేషన్. అక్కడ మ్యాటర్ ఇచ్చాను చూడండి. డెఫినేషన్: డేటా కమ్యూనికేషన్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా బిట్వీన్ 2 డివైజెస్ వయా సమ్ ఫార్మ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ మీడియం. అంటే ఏదన్నా 2 డివైజెస్కి మధ్య డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. త్రూ ఎలాగా? ఏదైనా ఒక ట్రాన్స్మిషన్ మీడియం ద్వారా అవుతుంది. ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియంకి వచ్చేపాటికి ఇట్ మే బి వైర్డ్ ఆర్ వైర్లెస్. వైర్డ్ మీడియం అయినా అయి ఉండొచ్చు, వైర్లెస్ మీడియం అయినా అయి ఉండొచ్చు. చిన్న సింపుల్ డయాగ్రామ్ ఉంది చూడండి. ఇక్కడ అది సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఒక మెసేజ్ అనేది త్రూ మీడియం ద్వారా వెళ్తుందన్న డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి. సోర్స్ అంటే నథింగ్ బట్ ట్రాన్స్మిటర్ అయినా అనుకోవచ్చు, లేదా సెండర్ అయినా అనొచ్చు. డెస్టినేషన్ అంటే రిసీవర్ అండి. ఓకేనా? ఇక్కడ మీడియం అని ఉంది చూడండి. మీడియంలో ఒక చిన్న గీత ఉంది. సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఇది మెసేజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సోర్స్ నుంచి డెస్టినేషన్కి త్రూ ఎనీ ట్రాన్స్మిషన్ మీడియా. అంటే ఏంటి? వైర్ మీడియా అయి ఉండొచ్చు, వైర్లెస్ మీడియా అయి ఉండొచ్చు అనమాట. ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ వర్క్ అవ్వాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చూద్దామండి. కింద 4 డాట్స్ ఇచ్చారు చూడండి. సెండర్, ట్రాన్స్మిషన్ మీడియా, రిసీవర్, 4th వన్ ప్రోటోకాల్. ఫస్ట్ సెండర్ అంటే నథింగ్ బట్ సోర్స్ అని చెప్పుకున్నాం కదండి. సోర్స్ అయినా అనొచ్చు, లేదా ట్రాన్స్మిటర్ అయినా అనొచ్చు. సో సెండర్కి ఇక్కడ ఇచ్చారు చూడండి పాయింట్. ఇట్ క్రియేట్స్ ద మెసేజ్ టు బి ట్రాన్స్మిటెడ్. ఇదే సెండరే మెసేజ్ని క్రియేట్ చేసి అది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మీడియా. ఇట్ క్యారీస్ ద మెసేజ్. ట్రాన్స్మిషన్ మీడియా ఓన్లీ మెసేజ్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి మాత్రమే పాస్ చేస్తుంది, అంటే పంపిస్తుంది అనమాట. అది ట్రాన్స్మిషన్ మీడియా చేసే పని అనమాట. నెక్స్ట్ రిసీవర్ నథింగ్ బట్ డెస్టినేషన్ అండి. ఓకేనా? ఈ రిసీవర్ ఏం చేస్తుంది? ఇట్ రిసీవ్స్ ద మెసేజ్. ఏదైతే సోర్స్ నుంచి డేటా పంపించామో, అదే మెసేజ్ పంపించామో, ఆ మెసేజ్ని డెస్టినేషన్ రిసీవ్ చేసుకుంటుంది త్రూ ట్రాన్స్మిషన్ మీడియా ద్వారా. నెక్స్ట్ 4th వన్ ప్రోటోకాల్ అండి. ప్రోటోకాల్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ కన్వెన్షన్స్. సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కూడా అనొచ్చు ప్రోటోకాల్ అంటే. అంటే ఇప్పుడు సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఏదైనా డేటా అనేది లేదా మెసేజ్ అనేది సెండ్ చేసినప్పుడు ఆ సోర్స్కి డెస్టినేషన్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. దాన్ని ప్రోటోకాల్ అని అంటాం. ఒక గుడ్ కింద లాస్ట్ పాయింట్ చూడండి. ఒక గుడ్ డేటా కమ్యూనికేషన్ సిస్టమ్కి ఖచ్చితంగా ఉండే 3 క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? కరెక్ట్లీ డెలివరీ, యాక్యురేట్ డెలివరీ, టైమ్లీ డెలివరీ అనమాట. కరెక్ట్ డెలివరీ అంటే యాక్చువల్గా మనం ఏదైతే డేటా పంపించామో అది కరెక్ట్గా డెలివరీ చేసేటట్టు. యాక్యురేట్ డెలివరీ అంటే ఏంటి? ఏదైతే సెండర్ పంపించిందో లేదా సోర్స్ పంపించిన డేటా ఏదైతే ఉందో అది డెస్టినేషన్కి రిసీవ్ అయిన తర్వాత 99.99% అనేది మ్యాచ్ అయితే దాన్ని యాక్యురేట్ డెలివరీ అని అంటామండి. నెక్స్ట్ 3rd వన్ వచ్చేప్పటికి టైమ్లీ డెలివరీ. టైమ్లీ డెలివరీ అంటే ఏదైనా ఒక సెండర్ నుంచి రిసీవర్కి డేటా పంపించేటప్పుడు ఒక టైం సెషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందండి. అంటే ఆ పర్టికులర్ టైంలోనే సెండర్ పంపించినప్పుడు రిసీవర్ కూడా రిసీవ్ చేసుకోవాలి. దాన్ని టైమ్లీ డెలివరీ అంటాం. విత్ ఇన్ టైంలోనే డెలివరీ అనేది అయిపోవాలన్నమాట సోర్స్ నుంచి డెస్టినేషన్కి. దాన్ని టైమ్లీ డెలివరీ అంటాం. ఇది షార్ట్ క్వశ్చన్ అండి. డెఫినెట్గా 3 మార్క్స్కి వస్తుంది. 3 మినిట్స్లో మీరు చక్కగా ఇప్పుడు నేను ఏదైతే చూపించానో ఇది డిస్ప్లే మీద కనిపిస్తుందో ఈ మ్యాటర్ ఆ 3 మార్క్స్కి రాస్తే మీకు కరెక్ట్గా 3 మార్క్స్ అనేది వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరికైతే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ఉన్న డిప్లొమా స్టూడెంట్స్కి కానీ లేకపోతే బీటెక్ స్టూడెంట్స్కి కానీ ఈ టాపిక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి.